జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అరవింద్ ఆంటీ, జయదేవ్ అంకుల్, అందరూ రండి. ఏమైంది మనీషా? మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఆంటీ. గుడ్ న్యూసా? ఏంటి మనీషా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మాకేం అర్థం కావటం లేదు. మిత్ర నుంచి వేరైపోవాలని, ఇక మిత్ర జీవితంలోకి లక్ష్మి రాకూడదని నిర్ణయించుకుంది. సంతకాలు చేసిన డివోర్స్ పేపర్స్. లక్ష్మి విడాకులు కావాలనుకుంటుందా? అవును మిత్ర. ఆవేశంలో ఇంటి గడప దాటింది. ఆలోచించుకొని మళ్ళీ రావాలనుకుంది. వద్దని ఆపేసరికి దీక్షితుల్ని అడ్డం పెట్టుకుని ఇంట్లోకి రావడానికి ప్రయత్నించింది. అది కూడా కుదరకపోయేసరికి ఇక శాశ్వతంగా నీ నుంచి వేరైపోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నందన్ ఫ్యామిలీ పరువు తీయద్దు అని హెచ్చరించడానికి వెళ్తే మాకే పుచ్చ పేలిపేటంత ట్విస్ట్ ఇచ్చి పంపించింది. లేదు, లక్ష్మి అంత త్వరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. అనాలోచితమైన పనులు అసలు చేయదు. ఏంటి మిత్ర, ఇంత తక్కువ కాలంలో లక్ష్మి గురించి అంత తెలుసుకున్నావా? ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి దశాబ్దాల పాటు కలిసి ఉండాల్సిన అవసరం లేదు మనీషా. లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. కోపంలో వెళ్ళిపోయింది, కాస్త ఆవేశంలో గడప దాటింది. అంతేగాని పూర్తిగా విడిపోవాలని ఎప్పటికీ కోరుకోదు. ఓ అవునా? మరి ఈ కాగితాల మీద లక్ష్మి చేసిన సంతకాల గురించి ఏమంటావు? నువ్వే చూడు. నేను నమ్మలేకపోతున్నాను. నేనంటే ఎంతో అభిమానించిన లక్ష్మి, నేనంటే ఎంతో ప్రేమ ఉందని చెప్పే లక్ష్మి ఇంత త్వరగా విడిపోదామని నిర్ణయం తీసుకుందా? అలాంటి పల్లెటూరు మొద్దులంతా ఇంతే మిత్ర. మనలాగా మెచ్యూర్డ్గా ఆలోచించలేరు. మనలాగా గొప్ప నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకే అలుగుతారు, చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటారు. ఇలా చిల్లరగా తగువులు పెట్టుకుని ఇదిగో ఇలా ఇల్లు దాటి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధపడతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.